నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో క్యాన్సర్ స్పెషలిస్ట్ ని. నవంబరు లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. లాస్ట్ మంత్ అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి మాట్లాడుకున్నాము. సో లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాము. లంగ్ క్యాన్సర్ ఉన్న క్యాన్సర్స్ లో అన్నిటికంటే నెంబర్ 1 కిల్లర్. అంటే ఏంటంటే ఉన్న క్యాన్సర్స్ లో అన్నింటికంటే ఎక్కువ మంది లంగ్ క్యాన్సర్ వల్లే చనిపోతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, లంగ్ క్యాన్సర్ ఎంతమంది చంపుతుందంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ 3 క్యాన్సర్స్ కలిపి దానివల్ల ఎంతమంది చనిపోతున్నారో దానికంటే ఎక్కువ మంది ఓన్లీ లంగ్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు ప్రపంచంలో. అంత డేంజరస్ క్యాన్సర్ అన్నమాట. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లంగ్ క్యాన్సర్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. నెంబర్ 1 సొల్యూషన్ ఏంటి? స్మోకింగ్ చేయకుండా ఉండడానికి. ఎందుకంటే 90% ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ స్మోకింగ్ వల్లే వస్తాయండి, వేరే కారణాల వల్ల కాదు. 9 out of 10 కేసెస్ అనమాట. సో మరి తక్కిన 10 కేసెస్ ఎక్కడి నుంచి వస్తాయి? 100లో 10 కేసెస్ అని అడగొచ్చు మీరు. సో మీరు లైఫ్ టైంలో స్మోకింగ్ అనే దగ్గరికి వెళ్ళకపోతే మీకు లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ 1% లైఫ్ టైంలో. ఎంత? 1% అనమాట. సో మీరు 99% ఆఫ్ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ లంగ్ క్యాన్సర్ మనము ప్రివెంట్ చేయొచ్చు బై నాట్ స్మోకింగ్ అనమాట. స్మోకింగ్ ఓన్లీ లంగ్ క్యాన్సర్ ఒకటే రాదండి, చాలా క్యాన్సర్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ క్యాన్సర్ కి స్మోకింగ్ తో లింక్ ఉంది, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. సో స్మోకింగ్ అనేది నెంబర్ 1 కాజు, నెంబర్ 1 ప్రివెంటబుల్ కాజు బేసిక్ గా అది. సో వేరే కారణాలు కూడా ఉంటాయి, రేర్ అవి. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా. ఇప్పుడు నాన్ స్మోకర్స్ లో అక్కడక్కడ మనం క్యాన్సర్ చూస్తుంటాం, లంగ్ క్యాన్సర్. సో ఎందుకు వస్తాయి అనొచ్చు. మెయిన్లీ ఉమెన్ ఎక్కువ మందికి వస్తుంటది అనమాట నాన్ స్మోకర్స్ లో. సో ఎందుకు వస్తుంది అంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వాళ్ళ ఇంట్లో అవ్వచ్చు, ఆ ఇంటి పక్క అవ్వచ్చు, ఎక్కువ మంది స్మోకర్స్ ఉన్నా, స్మోకింగ్ చేస్తున్నా అక్కడి నుంచి వచ్చే స్మోకు, దాంట్లో ఉన్న పర్టికులర్ మ్యాటర్ వల్ల కూడా వాళ్ళకి ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే రేర్లీ అదర్ ఇష్యూస్ వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల వస్తుంది. లేకపోతే మనం ఎక్కువ వంట నూనె బాగా బర్న్ చేసిన తర్వాత వచ్చే ఫ్యూమ్స్ ఉంటాయి చూడండి, ఆ ఫ్యూమ్స్ వల్ల కానీ, లేదంటే హీటింగ్ కోసం అని చెప్పి ఏదైనా వుడ్ గానీ కోల్ గానీ మనం బర్న్ చేసినప్పుడు వచ్చే ఆ డస్ట్, ఆ డర్ట్ ఉంటుంది కదా, పర్టికులర్ మ్యాటర్ కొంచెం థిక్గా ఉంటే వాటి వల్ల వస్తుంది. రేర్లీ అదర్ ఎక్స్పోజర్స్ వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాస్బెస్టోస్ ఎక్స్పోజర్ ఉంటుంది, యాస్బెస్టోసిస్ వల్ల వస్తుంది. రేడాన్ గ్యాస్ వల్ల వస్తుంది. ఎయిర్ పొల్యూషన్ యాజ్ డిస్కస్డ్, డీజిల్ ఎగ్జాస్ట్ నుంచి కానీ, ఈ కుకింగ్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నాం మనం, వాటి వల్ల కానీ ఇలా వస్తుంది అనమాట. సో రేర్ గా కాజెస్ అనమాట. సో స్మోకింగ్ నెంబర్ 1 కాజ్ అనమాట. మీరు స్మోక్ చేసే వాళ్ళు కూడా స్మోక్ కంప్లీట్లీ ఆపేసుకుంటే 15 సంవత్సరాలు కానీ వాళ్ళు స్మోక్ చేయకుండా ఉంటే చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ బ్యాక్ టు నాన్ స్మోకర్స్ కి అయిపోద్ది. అంటే 90% ఆఫ్ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ లంగ్ క్యాన్సర్ తగ్గిపోతుంది అనమాట మనం 15 సంవత్సరాల పాటు కానీ స్మోకింగ్ చేయకుండా ఉంటే. ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. కంప్లీట్లీ మానేసిన తర్వాత కూడా 2-3 years అయినా బెనిఫిట్ ఉంటుంది అనమాట. కానీ కంప్లీట్లీ నేను ఎప్పుడూ ఇంకా స్మోక్ చేయలేదు అనే స్థితికి రావాలంటే 15 years పడుతుంది అనమాట ఆపేసిన తర్వాత. కొంతమంది అంటారు నేను స్మోక్ చేయడం మానేసండి, లాస్ట్ ఇయర్ 2 years అయింది, 3 years అయింది, అసలు సిగరెట్ ముట్టుకోలేదు, అయినా నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది, లేదంటే మా నాన్నకు వచ్చింది, ఆయన ఆపేశారు అంటే ఇంకా ఉంటుంది రిస్క్ అనమాట. నెక్స్ట్ ఏంటి, నంబర్ ఆఫ్ సిగరెట్స్ వల్ల కూడా ఆధారపడుతుంది. ఎక్కువ తాగే వాళ్ళకి స్మోకింగ్ ఎక్కువ ఛాన్స్ పెరుగుతుంది అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ హెవీ స్మోకర్స్ కి లైఫ్ టైమ్ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ లంగ్ క్యాన్సర్ 30% అండి. హెవీ స్మోకర్స్ ఒక 100 మంది ఉన్నారంటే అందులో 30 మంది గ్యారంటీగా లంగ్ క్యాన్సర్ వస్తుంది. అదనమాట. సో మనకు తెలిసే అది. సో ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు లంగ్ క్యాన్సర్ గురించి అనుకుంటే, 1 స్మోకింగ్ చేయకూడదు ఎప్పుడు. 2 వెయిట్ ఐడియల్ గా మెయింటైన్ చేయాలన్నమాట, ఒబేసిటీ గట్రా రాకుండా. ఓకే. 3 సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా మనం అవాయిడ్ చేసుకునేట్టు చూసుకోవాలి. మన చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారంటే స్మోకర్స్ చుట్టూ కూర్చుని అలా ఉన్నాం అనుకోండి, అది అవాయిడ్ చేసుకోవాలి. అటువంటిది అది ఇంట్లోనే ఎవరైనా స్మోక్ చేస్తే మర్యాదగా చెప్పుకోవాలి, ఇంట్లో చేయొద్దు అని చెప్పేసి, దూరంగా చేయొద్దని చేయొద్దు అని చెప్పాలి, ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. వినలేదు ఎంత చెప్పిన అనుకుంటే అట్లీస్ట్ మీరు అవాయిడ్ చేసుకుని దూరంగా ఉండాలి స్మోకర్స్ నుంచి. ఓకే. అటువంటిది. సో మరీ హాట్ ఫ్యూమ్ అంటే లైక్ ఆయిల్స్ గట్టు ఉన్నాయి కదా, మరీ హై బర్న్ చేయకుండా చూసుకోవాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ వాడుకోవడము, ఎగ్జాస్ట్ వెంటిలేటింగ్ సిస్టమ్ మంచిగా ఉండడం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ హెవీ ఎయిర్ పొల్యూషన్ ఉన్న స్టేట్స్ లో లేదంటే ప్లేసెస్ లో డౌన్ లో ఉంటాం చూడండి, అప్పుడు మనము కొంచెం పర్టికులర్ మాస్కులు వేసుకోవడము, లేదంటే ఫ్రెష్ ఎయిర్ ఉన్న దగ్గర మనము ఇల్లు తీసుకోవడము, లేదంటే వాకింగ్కి వెళ్ళడము, అలాంటి చేసుకోవాలన్నమాట. అవాయిడ్ చేసుకోవాలన్నమాట. ఆ ఎయిర్ పొల్యూషన్ నుంచి మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. కొంతమంది మాస్క్ వేసుకుంటారు బళ్ళు మీద వెళ్లేటప్పుడు, ఆ విధంగా అనమాట. సో అది ఆ విధంగా అవాయిడ్ చేయవచ్చు. నెక్స్ట్ లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందామంటే అందులో కూడా స్టేజెస్ ఉంటాయి అన్ని క్యాన్సర్ లాగే. స్టేజ్ 1 అని, స్టేజ్ 2 అని, స్టేజ్ 3 అని, స్టేజ్ 4 అని చెప్పేసి ఉంటాయి అనమాట. సో ఎర్లీగా డిటెక్ట్ చేస్తే స్టేజ్ 1 అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అవుట్కమ్స్ బాగుంటాయి అనమాట. సర్జరీ చేసిన తర్వాత స్టేజ్ 1 అనుకోండి, అవుట్కమ్స్ ఆర్ వెరీ గుడ్, ఆల్మోస్ట్ 80% క్యూర్ రేట్ ఉంటుంది. అదే స్టేజ్ 2 అనుకోండి, క్యూర్ రేట్ తగ్గుద్ది కానీ స్టిల్ దేర్ ఇస్ క్యూర్ రేట్ ఆల్మోస్ట్
70% క్యూర్ రేట్ ఉంటుంది, 60 to 70%. స్టేజ్ 3 అనుకోండి, క్యూర్ రేట్ తగ్గుతుంది. ఎనీవేర్ స్టేజ్ 3 లో టైప్స్ ఉంటాయి. స్టేజ్ 3A అని చెప్పేసి, స్టేజ్ 3B అని చెప్పేసి, స్టేజ్ 3C అని చెప్పేసి. ఏకి బెటర్ గా అవుట్కమ్ ఉంటుంది, బి కొంచెం తక్కువ ఉంటుంది, సి కొంచెం తక్కువ ఉంటుంది, లైక్ అలా అన్నమాట స్టేజ్ 3 లో. సో ఎనీవేర్ రేంజింగ్ ఫ్రమ్ 30 to 60% ఉంటుంది స్టేజ్ 3A, BC నుంచి పెరుగుతున్న కొద్దీ. స్టేజ్ 4 అనుకోండి, రేర్లీ క్యూరబుల్, కానీ ఇప్పుడు మంచి మంచి మెడిసిన్స్ రావడం వల్ల, ఇమ్యూనోథెరపీ రావడం వల్ల, టార్గెటెడ్ డ్రగ్స్ అని చెప్పేసి పిల్స్ అని రావడం వల్ల స్టేజ్ 4 లో కూడా 10% ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ మోర్ దెన్ 5 years అండి. అదర్వైజ్ డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ స్టేజ్ 4 క్యాన్సర్, యావరేజ్ లైఫ్ స్పాన్ కెన్ వ్యారీ ఫ్రమ్ 1 year to 2.5 years అనమాట. కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయి, పర్టికులర్ గా కొంచెం మంచి మ్యూటేషన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి అవుట్కమ్స్ బాగుంటాయి ఈవెన్ స్టేజ్ 4 కూడా. సో ఎస్పెషల్లీ నాన్ స్మోకర్స్ ఉంటారు చూడండి, ఎప్పుడు అసలు నెవర్ స్మోకర్స్, వాళ్ళు ఆ క్యాన్సర్ వచ్చిందనుకో, లంగ్ క్యాన్సర్, యూజువల్లీ లంగ్ ఎడినోకార్సినోమా అని ఉంటుంది, అది వస్తుంది అనమాట. వాళ్ళకి కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ EGFR అని చెప్పేసి, ఆల్క్ అని చెప్పేసి, ROS రాస్ అని చెప్పేసి, ఇంకా రేర్ మ్యూటేషన్స్ కూడా ఉంటాయి. ఈ మ్యూటేషన్స్ ఉన్నాయనుకోండి, EGFR ఫర్ ఎగ్జాంపుల్ ఉందానికి టాబ్లెట్ ఉంటుంది, కీమో పిల్ లాంటిది అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటుంది. యావరేజ్ లైఫ్ స్పాన్ 2 years అనమాట. అంటే వాళ్ళకి ఇంకా పెరుగుతుంది స్టేజ్ 4 అయినా. అదే ఆల్క్ మ్యూటేషన్ గానీ, ఆల్క్ యాంప్లిఫికేషన్ అని ఉంటుంది, అది ఉందనుకోండి, రీఅరేంజ్మెంట్ అంటారు దాన్ని, ALK అని చెప్పేసి, వాళ్ళకైతే ఇంకా అవుట్కమ్స్ బాగుంటాయి స్టేజ్ 4 కూడా అనమాట. సో ఆ విధంగా ఏంటంటే నాన్ స్మోకర్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. క్యాన్సర్ వచ్చినా కూడా అవుట్కమ్స్ మంచిగా ఉంటాయి అనమాట. అది స్టేజింగ్ గురించి. నెక్స్ట్ లంగ్ క్యాన్సర్ బ్రాడ్ గా డివైడ్ చేయాలంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటి నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అంటారు అనమాట. అది రెండోది స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 100% ఆఫ్ కేసెస్ కూడా హెవీ స్మోకర్స్ లో వస్తుంది, స్మోకర్స్ లోనే వస్తుంది అనమాట. స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ చాలా డేంజరస్, అవుట్కమ్స్ యూజువల్ గా మంచిగా ఉండవు అనమాట. ట్రీట్మెంట్ పనిచేసినా కూడా వెంటనే మళ్ళీ డిసీజ్ బ్యాక్ వచ్చే వస్తుంది అనమాట వెంటనే. సో మంచిగా ఉండదు. అదే నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ లో స్టేజ్ 1, 2, 3, 4 అని చెప్పాను కదా, నాకు అవుట్కమ్స్ ఆ విధంగా ఉంటాయి అనమాట. సో నాన్ స్మోకర్స్ కి ఆర్ నెవర్ స్మోకర్స్ కి నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎంత ఒక అన్ని 10% ఆఫ్ ఆల్ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ ఇన్ నాన్ స్మోకర్స్ అనమాట. బట్ మీరు నెవర్ స్మోకర్ లేదా నాన్ స్మోకర్ అయితే మీకు వచ్చే ఛాన్స్ 1% లైఫ్ టైమ్ లో ఉన్న కేసెస్ లో 10% ఆఫ్ దోస్ కేసెస్ ఆర్ నాన్ ఇన్ నెవర్ స్మోకర్స్ వస్తుంది. ఎస్పెషల్లీ యంగర్ ఉమెన్ లైక్ 50s లోని గట్ట వచ్చేది ఛాన్స్ ఏంటంటే ఈ నెవర్ స్మోకర్స్ లో ఈ లంగ్ ఎడినోకార్సినోమా వస్తుంది అనమాట. సో అది ట్రీట్మెంట్ అంటారా, అదర్ క్యాన్సర్స్ లాగే సర్జరీ, ఎర్లీ స్టేజ్ అనుకోండి సర్జరీ చేయడము, తర్వాత కొంచెం అడ్వాన్స్ అయితే సర్జరీ ప్లస్ సర్జరీ తర్వాత కూడా ఇంకా కీమో గానీ లేదంటే రేడియేషన్ ఇవ్వడం గానీ ఉంటుంది. ఇంకా అదర్ ఆప్షన్స్ ఏంటంటే సర్జరీ, రేడియేషన్, కీమోతో పాటు ఈ టార్గెటెడ్ థెరపీ అని ఉంటుంది కదా, టాబ్లెట్స్ చెప్పాం కదా, ఏమైనా మ్యూటేషన్స్ ఉంటే దాన్ని టార్గెట్ చేసేటట్టు ఉంటాయి కొన్ని చాలా టాలరబుల్ డ్రగ్స్, అవి ఎక్స్పెన్సివ్ అయిన. నెక్స్ట్ ఇమ్యూనోథెరపీ అని ఉంటుంది అనమాట. అది స్టేజ్ 4 లో కూడా, స్టేజ్ 3 లో కూడా, స్టేజ్ 2 లో కూడా వాడొచ్చు అనమాట. డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ క్యాన్సర్, డిపెండింగ్ ఆన్ PD-L1 ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దాని ప్రకారము అది మంచిగా పనిచేస్తుంది. చాలా ఎక్స్పెన్సివ్ ఇప్పుడు కూడా ఇండియాలో. ఒక్కొక్క డోసే మోర్ దెన్ 1.5 lakhs ఉంటుంది. ఎవ్రీ 3-4 weeks ఇవ్వాలి ఆ డోసుల్ని. అది బట్ అది మీ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేసి, T cells అని ఉంటాయి అనమాట, ఇమ్యూన్ సెల్స్ మీకు, అవి వాటిని యాక్టివేట్ చేసి బాడీలో ఉన్న లంగ్ క్యాన్సర్ ని కిల్ చేయడానికి లేదంటే రాకుండా మళ్ళీ రికరెన్స్ అవ్వకుండా చేయడానికి ట్రై చేస్తుంది. అది అనమాట. ఓవరాల్ గా లంగ్ క్యాన్సర్ ఈజ్ అ వెరీ డేంజరస్ క్యాన్సర్, బట్ 90% ఆఫ్ ద టైమ్ యూ కెన్ ప్రివెంట్ ఇట్ బై జస్ట్ నాట్ స్మోకింగ్. ఇంకోటండి, అదే మా నాన్నగారు లేదా మా తాతగారు లాస్ట్ 20 years నుంచి స్మోక్ చేస్తున్నారండి. ఎవ్రీ డే ఒక ప్యాక్ సిగరెట్లు తాగుతున్నారు. మరి ఏం చేయాలి, ఇప్పుడు ఆపట్లేదు కానీ ఏమైనా డిటెక్ట్ చేయొచ్చు ఎర్లీగా అంటే, ఎస్ అండి, లో డోస్ సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్ అనమాట. ఈ లంగ్స్ కి లో డోస్ సిటీ స్కాన్ ఉంటుంది అనమాట. లో డోస్ అంటే లో డోస్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండే సిటీ స్కాన్. అది ఎవ్రీ ఇయర్ చేసుకుంటే చిన్న చిన్న నాడ్యూల్స్ లేదా చిన్న కాయలు గట్ట ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేసి దాన్ని మనము సర్జరీ చేసి లేదంటే రేడియేషన్ ఇచ్చి ఏ విధంగా మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. సో లో డోస్ సిటీ స్కాన్ అనేది మాత్రము 50 years నుంచి ఎవ్రీ ఇయర్ చేయించుకోవచ్చు అనమాట. అట్లీస్ట్ అమెరికాలో అయితే అప్రూవ్డ్ ఉందన్నమాట. అది స్క్రీనింగ్ అనేది. కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఫ్యూచర్ లో ఇంకో 5 years లో ఇంకా మంచి మంచి బ్లడ్ టెస్ట్లు వస్తాయి, ఎర్లీగా డిటెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటికైతే అంత పర్ఫెక్ట్ బ్లడ్ టెస్ట్ అయితే లేదు. అది సో అందరికీ ఈ మెసేజ్ ని స్ప్రెడ్ చేయండి. నవంబర్ ఈజ్ లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. థ్యాంక్ యూ.